10 ఏళ్లుగా పాలమూరు ప్రాజెక్టును పండబెట్టి పక్కన పెట్టిన కేసీఆర్ పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని, అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, రాజకీయ భిక్ష పెట్టిన జిల్లాకు అన్యాయం చేసినందుకే ప్రజలు తిరగబడి ఓట్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా హన్వాడ మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా జిల్లాకు ఏమీ వరగబట్టలేదని విమర్శించారు. ఈ రెండు పార్టీలకు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వేయకూడదని ఆయన పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా అండగా నిలిచి కాంగ్రెస్ అభ్యర్థి చల్ల వంశీచంద్రెడ్డికి మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. పాలమూరు ప్రాజెక్టును పక్కన పెట్టిన టీఆర్ఎస్ పరిస్థితి గందరగోళంలో పడిందని, ఆ పార్టీకి ఓటు వేయడమే దండుగా అని అభిప్రాయానికి ప్రజలు వచ్చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు సురేందర్ రెడ్డి, ఎన్పి వెంకటేష్, శ్రీకాంత్ గౌడ్, మహేందర్, సిరాజ్ కాద్రి, కృష్ణయ్య, సుధాకర్ రెడ్డి, సుధాకర్, ఆంజనేయులు, రాములు, సత్యం, గంగాపురి, వెంకటయ్య, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. పాలమూరంటే శ్రమకు మారుపేరు. పాలమూరంటే పాలమూరోళ్ళంటే కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న వాళ్ళు. ఏ రోజు కూడా పాలమూరు బిడ్డలు మాటిస్తే తప్పరు. ఏ రోజు కూడా పాలమూరు బిడ్డలు తప్పు చేయరు, నమ్మినోన్ని మోసం చేయరు. కాబట్టి ఈ పాలమూరు నిజాయితీని, పాలమూరు కష్టపడే తత్వాన్ని మన పాలమూరులో తీయని మనసున్న వాళ్ళు. కాబట్టి దేశంలో ఎక్కడ ప్రాజెక్టులున్నా మన పాలమూరు బిడ్డలను అక్కడ పనిలోకి తీసుకొని పోతారు. మాట మీద నిలబడతారు, మాట తప్పరు, పనిని శ్రమ విలువ తెలుసు, కష్టపడి పనిచేస్తారు. కాబట్టి మన పాలమూరు బిడ్డలంటే దేశమంతా కూడా ఒక గౌరవం. అటువంటి పాలమూరు నుంచి మన రక్తం పంచుకొని పుట్టకున్నా ఈ జన్మ నుంచి ఈ భూమిని, ఈ మట్టిని పంచుకున్న రేవంత్ రెడ్డి గారు మన పాలమూరు బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. కాబట్టి పాలమూరు బిడ్డ మాట తప్పడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మాట ఇచ్చిన ప్రతి ఒక్క గ్యారంటీని అమలు చేసేదాకా నిద్రపోడు. 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఖచ్చితంగా మా ఆడబిడ్డలకు, మా రైతన్నలకు, మా యువకులకు అవి అమలు అయ్యేదాకా ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని పర్యవేక్షించి మా ద్వారా, మన నాయకుల ద్వారా అమలు చేస్తాడు. అందుకే ఈరోజు దేశం నివ్వెరబోతా ఉంది, రాష్ట్రం నివ్వెరబోతా ఉంది. ఎక్కడో నల్లమల అడవులలో పుట్టిన మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ను ఛాలెంజ్ చేసి తొడగొట్టి మీసం తిప్పి, ఆ రోజు మనం గుర్తు చేసుకోవాలి, బిడ్డ లగ్గమైతుంటే జైల్లో పెట్టిండు కేసీఆర్. జైలు నుంచి బయటికి వస్తే అందరూ జైళ్ళకు పోయి వచ్చినాక కృంగిపోతారు, బాధపడతారు. కానీ ఆ రోజు టీవీలలో మేము చూసినా, మీ అందరూ కూడా చూడొచ్చు, బయటికి వచ్చి మీసం మెలేసిండు, తొడగొట్టిండు, కేసీఆర్కు ఛాలెంజ్ చేసిండు. బిడ్డ, నేను పాలమూరు బిడ్డను, మా మంచితనం నువ్వు చూసినావు కానీ మా మొండితనం నువ్వు చూడలే, మా పౌరుషం నువ్వు చూడలే. నిన్ను ఆ గద్దె నుంచి, ఆ కుర్చీ నుంచి దింపకుంటే నేను పాలమూరు మట్టిలో పుట్టిన బిడ్డనే కాదని చెప్పి ఆ రోజు ఛాలెంజ్ చేసిండు. ఆ ఛాలెంజ్కు పులకరించింది పాలమూరు. మన పౌరుషాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వినిపించిన ఆ గొంతులో గొంతుకయ్యింది, ఆ నడకలో నడకయ్యింది మన మొత్తం పాలమూరు జిల్లా, మన హన్వాడ కూడా. అందుకే ఎలక్షన్లు వచ్చినాక 14 సీట్లు మహబూబ్ నగర్లో ఉండే. ఏం చేసింది మన పాలమూరు పౌరుషం? కంకణం కట్టుకొని 14 సీట్లల్లా 12 సీట్లు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయనీకే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మాటను నిలబెట్టనీకే ఇక్కడ 12 మంది ఎమ్మెల్యేలను మమ్మల్ని గెలిపించి ఆశీర్వదించి పంపి, బిడ్డ మీరందరూ పోయి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి తీసుకురండి అని చెప్తే మీ మాట తూచా తప్పకుండా మేము పోయి రేవంత్ రెడ్డి గారికి ఓటేసి వారిని ముఖ్యమంత్రి చేసినాం. ఈరోజు మన బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు. చాలా మందికి తెలుస్తలేదు ఇంకా. కేసీఆర్ ఆ తర్వాత ముఖ్యమంత్రి స్థానానికి వస్తే మన పాలమూరును మర్చిపోయిండు. పాలమూరుకు ఏమి చేయలే, మన ప్రాజెక్టులను పండబెట్టిండు. పాలమూరు రంగారెడ్డి పథకాన్ని మధ్యలోనే ఆపేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాడు. 1,00,000 కోట్లతోటి ఆయన ఫామ్ హౌస్ కు కాల్వలు నీళ్లు తెచ్చుకున్నాడు తప్ప
ఇక్కడ పాలమూరుకు ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇచ్చిన పాపన పోలే. వాళ్ళ ఊర్లకు పరిశ్రమలు తీసుకుపోయాడు కానీ పాలమూరుకు పరిశ్రమలు తీసుకుపోలే. ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు దొరకలే. అందుకే రేవంత్ రెడ్డి గారు ఒక సంకల్పం తీసుకున్నారు. బిడ్డ కేసీఆర్, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి మా పాలమూరుకు ద్రోహం చేసినావు. మా పాలమూరు బిడ్డలకు అభివృద్ధి ప్రాజెక్టులు ఇయ్యలే, కానీ నీ సిద్దిపేటకు, గజ్వేల్కు, సిరిసిల్లకు తీసుకుపోయినావు కదా. ఇప్పుడు నా వంతు వచ్చింది. అప్పునా టైం ఆగయా, మన పాలమూరు టైం వచ్చింది, మన మహబూబ్ నగర్ టైం వచ్చింది. నువ్వు 50,000 కోట్లతోటి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నావు కదా. ఛాలెంజ్ చేస్తున్నా, 1,00,000 కోట్ల రూపాయలతోటి మన మహబూబ్ నగర్, పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకుంటా, ఎవరట్టొస్తామో చూస్తా అని చెప్పి ఈ రోజు కంకణం కట్టుకున్నాడు మన బిడ్డ రేవంత్ రెడ్డి గారు. అందుకే ఈ 3 నెలల్లో ఏమేం చేసిండు అనుకున్నావు? ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, మెడికల్ హాస్పిటల్, వెటనరీ కాలేజీలు, అగ్రికల్చర్ కాలేజీలు, లా కాలేజీలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, అనేక అభివృద్ధి పథకాలు ఈ 3 నెలల్లో మన పాలమూరు కోసం శాంక్షన్ చేయించి శంకుస్థాపన చేసిండు. ఈరోజు నిన్న బ్రాహ్మణవాడి పోయినా, మహబూబ్ నగర్లో ఉంటుంది, అక్కడ మహిళా సంఘాలది వాళ్ళది మీటింగ్ జరుగుతుండే. ఆ మహిళా సంఘాల్లో వాళ్ళ పిల్లలు ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చినాయి, నువ్వు సన్మానం చేయాలన్నా అంటే నేను పోయినా. ఒక అమ్మాయి అద్భుతంగా చదువుతుంది, అదేదో అంటారు 10 out of 10, 9 out of 10 అని జీపీఏ. అది నేను సన్మానం చేసినాక ఒక మాట అడిగింది, అంకుల్ నేను ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నా, హైదరాబాద్ పోవాలి, ఇక్కడ ఎందుకు ఇంజనీరింగ్ కాలేజ్ కట్టలేదు అంకుల్ అని చెప్పి నన్ను ప్రశ్నించింది. సిగ్గుపడాలి మనం. ఇన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఇక్కడ అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు, అప్పటి ముఖ్యమంత్రి ఎందుకు ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ మన పిల్లల కోసం కట్టియలే? మన ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి గారు వేదిక మీదకి వస్తున్నారు. వారిని సాధారణంగా మీరందరూ చప్పట్లతో ఆహ్వానించండి. తెలంగాణ యుద్ధ మన కర్మ కుంతి పల్లెల్లో నవ్వుతూ పడుకువో. రామరెడ్డి శోభమ్మల ముద్దుల కొడుకువో, మా జనసేవకు జన్మెత్తిన పోరు బిడ్డవో. తెలంగాణ ఇచ్చిన ఆ మహిళా సంఘంలో ఆ అమ్మాయికి సన్మానం చేయడానికి పోతే ఒక మాట అడిగింది, అంకుల్ నేను ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నా, హైదరాబాద్లో చేస్తా, ఇక్కడ మన మహబూబ్ నగర్లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకు పెట్టలేదు అంటే నిజంగా సిగ్గుపడాలి కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా మన పిల్లలు చదువు కోసం హైదరాబాద్ పోవాలా, చదువు కోసం ఇంకో రాష్ట్రం పోవాలా? ఎంత సిగ్గుమాలిన పని. ఏం చేసిండు 10 సంవత్సరాలు తెలంగాణలో మన పిల్లల కోసం, పిల్లల విద్య కోసం కేసీఆర్ ఏం చేసిండంటే మన పిల్లలు బర్లను, గొర్రెలను ఇచ్చి కాచుకోపు అని చెప్పిండు. చేపల చెరువులు ఇచ్చి నువ్వు చేపలు పట్టుకోపో అని చెప్పిండు. ఒక్క ఉద్యోగం ఇయ్యలేదు, ఒక్క పాఠశాలను పెట్టలేదు, ఒక్క చదువుకునేందుకు ఒక్క కళాశాలను ఇయ్యలేదు. మన పిల్లల చదువు మీద పూర్తిగా అశ్రద్ధ చేసిండు. అది గమనించే మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో కూడా మన పిల్లలు అద్భుతంగా చదువుకోవాలి. పాలమూరు బిడ్డలు చదువుల తల్లి సరస్వతికి పాలమూరు పుట్టినిల్లు కాబట్టి అన్ని సౌకర్యాలు పాలమూరులో కల్పించాలి. మన మహబూబ్ నగర్ పట్టణాన్ని ఎడ్యుకేషన్ హబ్గా, అంటే విద్యా నిలయాలుగా మార్చాలి అని చెప్పి ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టిస్తున్నాడు, మెడికల్ కాలేజీలు పెట్టిస్తున్నాడు. మన పిల్లలు ఏం చదవాలన్నా సరే హైదరాబాద్ పోవాల్సిన పని లేదు, ఇంకెక్కడికో పోవాల్సిన పని లేదు, ఇక్కడే చదివి తల్లిదండ్రుల ముందు చదవాలి. అటువంటి సదుపాయాలు మన బిడ్డ రేవంత్ రెడ్డి గారు కల్పిస్తా ఉన్నారు. మా సోదరులు సురేందర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఇటువంటి నాయకుడు మనకు హన్వాడలో దొరకడం అనేది మా కాంగ్రెస్ పార్టీ చేసుకున్న పుణ్యం. ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల మందిని ఒక్క మండలం నుంచే ఈ సభకు తీసుకురావడం అనేది చాలా పెద్ద విషయం.
ఈ పండగ సాయన్న చౌరస్తా మొట్టమొదటిసారిగా ఇన్ని వేల మందితోటి పులకించిపోతా ఉంది. ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉండి ఈ సభను వీక్షించడానికి వచ్చిన పెద్దలు ఎన్పి వెంకటేష్ గారు,